ఏపీ రాజకీయాలపై బీజేపీ ఫోకస్ చేసిందా? అన్ని పార్టీలను తన చేతిలోకి తెచ్చుకుందా? ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తుందా? అందుకు అమిత్ షా ఎలాంటి వ్యూహాలు గీస్తున్నారు? కష్టపడకుండానే కమలం గాలి ఏపీలో వీయబోతుందా? అన్ని పార్టీలకు కావాలనే బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నాయా? ఏపీ రాజకీయాలపై బీజేపీ ఫోకస్. ఏపీ నుంచి కేంద్రానికి ఫిర్యాదులు. గతంలో వైసీపీపై టీడీపీ ఫిర్యాదు. జగన్ భద్రతపై కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు. ఏ సమయంలో ఏపీలో ఎదిగేందుకు బీజేపీ ప్లాన్. ఏపీ రాజకీయాలను మరోసారి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీ నుంచి పెద్ద ఎత్తున రాజకీయ ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇప్పటికే గత వైసీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, మద్యంలో దోచేశారని, విదేశాలకు హవాలా ద్వారా పంపించేశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది బీజేపీ. ఇప్పుడు కూడా ఆ పార్టీకి అదే ఛాన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో టీడీపీ కూడా కీలక భాగస్వామి. అయితే అప్పట్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. మిత్రుల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పట్లో ఏపీలో గౌరవప్రదమైన సీట్లతో ఉంది వైసీపీ. అయితే టీడీపీ తోక జాడించడంతో వైసీపీని తన లైన్లోకి తెచ్చుకుంది బీజేపీ. ఇది నచ్చని టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్గత స్నేహితుడుగా కొనసాగుతూ వచ్చింది వైసీపీ. తద్వారా 2019లో వైసీపీ గెలుపునకు టీడీపీ ఓటమికి కారణమైంది బీజేపీ. ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు రాలేదు, ఒక్క ఎంపీ సీటు కూడా పొందలేదు. కానీ రాజకీయంగా ప్రభావం చూపించింది బీజేపీ. తెలుగుదేశం పార్టీపై ఉన్న కోపంతో వైసీపీని చేరదీసింది కేంద్రంలోని బీజేపీ. గత 5 ఏళ్ల పాటు వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీలు బీజేపీకి చాలా రకాలుగా సహకరించారు. అన్ని రకాల బిల్లుల ఆమోదానికి పనికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరలేదు, కానీ అంతకు మించి అన్నట్టు వ్యవహరించింది. అయితే రాజకీయంగా వైసీపీ నుంచి ఎక్కువగా లబ్ధి పొందింది బీజేపీ. అయితే ఇప్పుడు మరోసారి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలతో పాటు జగన్పై రివెంజ్ ప్రయత్నిస్తుంది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలోనే జగన్ భారీ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తుంది. 90,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే దాదాపు 32,000 కోట్ల అవినీతి జరిగిందని చెబుతుంది. హవాలా మార్గం గుండా 4,000 కోట్ల రూపాయలను జగన్ దేశాన్ని దాటించేశారని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అంటూ వైసీపీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇలా పరస్పరం రాజకీయ ఫిర్యాదులు చేసుకోవడంతో బీజేపీ మరోసారి అవకాశం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.